This is your house, your home. We welcome you today. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించే వాక్యము, దేవుడు చాలా స్పష్టంగా యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ లోకం ఎలాగుందో చూశాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనుషుల్లో ఒక మనిషిగా వచ్చి ప్రాక్టికల్గా అనుభవించాడు ఈ పాపపు లోకాన్ని. పాపము లేకుండా ఆయన జీవించుతూ, ఆయన తర్వాత ఆయన శిష్యులు, ఆయన యొక్క వర్క్ని టేకప్ చేసే శిష్యులతో ప్రభు అంటున్న మాట, వారికి ఇస్తున్న సలహా, నేను మిమ్మల్ని ఎవరి యొద్దకు పంపుతున్నాను అంటే, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. ఎవరి మధ్యకి? తోడేళ్ళు ఏం చేస్తాయి? తినేస్తాయి, చంపేస్తాయి. గొర్రెలు మనకి భయపడతాయి. నిన్ను సర్వనాశనము చేయడానికి పొంచి ఉన్నవారు ఉంటారు, కానీ పైకి మాత్రం చాలా చక్కటి గొర్రెపిల్ల స్వభావంలా ఉంటారు. అంటే ఫేర్ ఎక్స్టీరియర్ అండ్ ఫౌల్ ఇంటీరియర్. మనతో మంచిగా మాట్లాడుతూ మన గోతులు తవ్వేస్తూ ఉంటారు. మన దగ్గర మంచిగా మాట్లాడుతూ మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మన శత్రువులకు చెప్తూ ఉంటారు. రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన మనుషుల మధ్య మీరు ఉంటున్నప్పుడు, మరి ముఖ్యంగా సువార్థికులుగా, నా సువార్థికునిగా నువ్వు నిలబడితే, నిన్ను ప్రేమించే వారి కన్నా నిన్ను ద్వేషించే వారు ఎక్కువ మంది ఉన్నారు కనుక, వారి యొద్దకు వెళ్ళి నీ సువార్తను ప్రకటించేటప్పుడు నువ్వు ఉపయోగించుకోవాల్సిన శ్రేష్టమైన టెక్నిక్ ఏంటంటే, బీ వైజ్ లైక్ సర్పెంట్ అండ్ బీ హంబుల్ లైక్ డవ్. పాము వంటి యుక్తి కలిగి ఉండు, పావురం వంటి నిష్కపటులుగా ఉండండి. ఇది ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవునికి ఉండవలసిన శ్రేష్టమైనటువంటి గుణం. ఎందుకు అంటే, ఈ పాపపు లోకములో మనం బ్రతికి బట్ట కట్టాలంటే. చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ఇక్కడ రెండు జంతువులు మనం చూస్తున్నాం. ఒకటి పాము, రెండు పావురం. ఏమండి, ఈయన పావురు లాంటి మనిషి అండి, ఈవిడి పావురు లాంటిదండి. అంటే మనం ఇష్టపడమా? పావురం అంటే ఇన్నోసెంట్, నిష్కపటం, హాని చెయ్యండి, ఎవరికి హాని చేయండి. పావురు లాంటి మనసు అండి. అంటే ఈజ్ దట్ ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ కామెంట్? కాంప్లిమెంట్. మనం ఇష్టపడతాం. ఈయన త్రాసుపాము లాంటోడండి. అది కాంప్లిమెంటా కామెంటా? కామెంట్. వామ్మో, పాముతో పోల్చేయట్రా. ఎవరినన్నా పాముతో పోల్చితే ఇష్టపడతారా, ఇష్టపడరా? సర్మ నిజంగా పాములాగా లెగుస్తాడు. పాముతో పోల్చితే ఇష్టం లేదు. కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే తప్పు లేదు. పాముతో పోల్చితే తప్పేంటి? పాములో ఏ మోరల్స్ లేవు. దేవుడు ఏ జంతువుని కూడా, నైతిక విలువలతో ఏ జంతువుని కూడా పెట్టలే. పాము చెడ్డది, పావురు మంచిది అనేది కాదు. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చాడు. ఏంటి ఆ ప్రత్యేకత? గుర్రం పరిగెట్టే ప్రత్యేకత, యుద్ధం చేసే ప్రత్యేకత. గాడిద బరువులు మోసే ప్రత్యేకత. అలాగే పాము యుక్తి కలిగింది. అందుకనే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ పాము గురించి ఒక చక్కటి మాట ఉంటుంది. దేవుడు సృష్టించిన సమస్త జంతువులు కన్నా పాము ఎటువంటిదో చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. చాలు. సమస్త భూజంతువుల్లో స్నేక్ ఒక్కటే ఎక్సెప్షనల్ టాలెంట్ ఏంటట? యుక్తి గలదై ఉండెను. ఒకసారి బహుశా ఒక 7-8 సంవత్సరాలు అయిందేమో, మా కాంపౌండ్లో ఒకసారి ఒక పాము వచ్చినట్టు ఒక బాయ్ ఎవరో చూసి, అన్న ఆ పొలంలో దూరిపోయిందన్న పాము అన్నారు. మేము గబగబ కర్రలు తీసుకుని వచ్చాం. సుమారు అక్కడ 75 పొలాలు ఉంటే ఒక్కొక్క పొలని
ఒక్కొక్క కర్రతో గెంటడం, ఆ కర్ర వెనకదలే పాము వస్తుందేమో, పుల్ల వెనకదలే పాము వస్తుందేమో అని రెడీగా ఇద్దరు గెంటే వాళ్ళు ఒకరు, కొట్టడానికి ఇద్దరు అలా ఉన్నాం. ఎంత పాము ఎంత తెలివైందో అప్పుడే నేను తెలుసుకున్నాను. అక్కడ అంటే ఎన్ని పుల్లలు తీసామో లెక్క పెట్టలేదు, కానీ సుమారు 75 పుల్లలు తీసి ఉంటాం అనుకోండి. పాము మాకు 74వ పుల్ల తీసేంతవరకు కనబడలేదండి. అంటే మేము ఎటువైపు నుంచి పుల్లలు తీసినా ఆపోజిట్ డైరెక్షన్లో అది దాక్కుంటూ ఉంది. ఆ త్రాచుపాము 75వ పుల్ల కింద ఉంది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పించుకునే విషయంకి వస్తే దానికి మించిన వాళ్ళు ఎవరు లేరు. మరి యేసు ప్రభు దానితో ఎందుకు పోల్చేయడండి అంటే, నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించి నువ్వు నీతిగా బ్రతుకుతే ఈ లోకం నీకు శత్రువులు అవుతారు. నీతి లేని లోకంలో నీతిగా బ్రతకడం కష్టం. సువార్తకు విరోధకరమైన లోకంలో నువ్వు సువార్తను ప్రకటించి వారి తప్పుని ఇది తప్పని ఖండిస్తే నీ బ్రతకడమే కష్టం, నీ ఎగ్జిస్టెన్సే కష్టం. కనుక యూ షుడ్ నో హౌ టు ఎస్కేప్ లైక్ ఎ స్నేక్. ఈ రోజున నువ్వు నేను ఆ యుక్తి నేర్చుకోకపోతే ఓన్లీ పావురు వంటి నిష్కపటంగా మనం, ఈ విషయం ఏంటంటే ఆడు కొట్టినా మనం కొట్టకూడదు, ఆడు మనల్ని చంపేస్తే చంపబడాలి కానీ వాడిని మనం చంపకూడదు. ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య ఉన్నాడు క్రైస్తవుడు. ఆడు బూతుకి మనం బూతు కలపకూడదు, ఆడు కొట్టినా మనం దెబ్బలు తినాలి కానీ కొట్టకూడదు. ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య ఉన్నప్పుడు నువ్వు కొట్టకుండా అలా నించుంటే చంపేస్తారు నిన్ను. తిరిగి నువ్వు కొడుతున్నావంటే ఆడు భయపడతాడు. నువ్వు అలాగే నించుంటే నేను చంపుతాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే తప్పించుకుని పో, అవతలకి పారిపో. అవసరమైతే ఏదన్నా వెపన్ కూడా పెట్టుకో. ఎందుకో తెలుసా, అని భయపెట్టడానికి కానీ అని కొట్టడానికి కాదు, అది చూపించుకుని జాగ్రత్తగా వచ్చాయి. నా జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఆలోచన, అటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే ఎవడు ఎక్కడ దొరుకుతాడా, మరి ముఖ్యంగా దేవుని సువార్థికుడు, క్రైస్తవుడు కానీ సువార్థికులు కానీ ఎందులో దొరుకుతారని అలా పొంచి ఉంది ఈ లోకం. ఈవెన్ యేసు ప్రభు సువార్త జీవితం మనం చూసినట్లయితే, యేసు ప్రభు సువార్త టైంలో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ పరిసయ్యులు, శాస్త్రులు దేంతో వచ్చారు? వాక్యం వినడానికి వచ్చేవారు కాదు. ఇన్ని ఎందులో ఇరికిద్దామా? మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఏంటట, రావడమే ఆయన్ని శోధించుచు. మార్కు సువార్త 10వ అధ్యాయం 2వ వచనం చూస్తే, పరిసయ్యులు ఆయన యుద్ధకు వచ్చి ఆయన శోధించుటకై. అదే మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చూస్తే, వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని. చూసారా, ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు, డిస్కషన్ పెట్టుకుంటారు. ఆయన మాటల్లో వాక్యానికి విరోధంగా ఉంటే యూదులకు కంప్లైంట్ చేద్దాము, చట్టానికి విరోధంగా ఉంటే గవర్నమెంట్కి కంప్లైంట్ చేద్దాము అనే ఉద్దేశంతో వచ్చి, నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు, నీ వాక్యాలు చాలా బాగున్నాయి, మోమాటం లేకుండా స్పీచ్ ఇచ్చేవాడు నువ్వని 2 మాటలు పొగిడి, ఇంతకే మేము రోమీలకి ట్యాక్స్ కట్టాలంటారా వద్దంటారా? అటువంటి క్లిష్టమైన కష్టమైన ప్రశ్నలతో యేసయ్యని చిక్కించడానికి చూసినప్పుడు యేసయ్య ఒకటి అన్నాడు, మీ దగ్గర ఉన్న కరెన్సీ ఒకటి ఇవ్వండి. 1 దేనారం ఇచ్చారు. దీని మీద ఎవరి ముద్ర ఉంది? కైసరు ముద్ర ఉంది. కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి. దేవుడు కోరేది డబ్బులు కాదు, నీ హృదయాన్ని కోరుతున్నాడు. ఇలా యుక్తిగా చెప్పేటప్పటికి వారు ఇంకా ఏమీ చెప్పలేనంత విధంగా నెమ్మదిగా అక్కడి నుంచి జారుకునేవారు. యేసు ప్రభు యొక్క సువార్తలో, యేసు ప్రభు యొక్క ప్రవర్తనలో, మాటలో, క్రియలో యుక్తిని సంపూర్ణంగా సమృద్ధిగా ఉపయోగించాడు ఆయన. లేకపోతే ఆయన ఎప్పుడో చంపేయాల. ఆయన సమయం వచ్చేంత వరకు కూడా ఆయన బ్రతకడానికి ఆయన ఉపయోగించిన పద్ధతి, ఆయన పావురు వంటి ఎంత నిష్కపటుడో, ఎంత నిష్కలంకుడో, ఎంత హాని తలపెట్టని వ్యక్తో, అట్ ద సేమ్ టైం రాచుపాము ఎలా తప్పించుకుంటుందో అలా తప్పించుకున్న పరిస్థితి ఎన్నో మార్లు యేసు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా ప్రియ సహోదరుడా, నువ్వు పాస్టరే కాదు, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వా, లేక నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీవా, ఒక ప్రైవేట్ ఎంప్లాయీవా, నా జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్లో సత్యం చెప్తే ఒకదంట, సత్యం చెప్పబోతే ఒకదంట. కొన్ని చోట్ల సత్యం చెప్తే ప్రాణాలు పోతాయి, ఉద్యోగాలు పోతాయి.
అలాగే నా అబద్ధం చెప్తే దేవుని దృష్టికి పాపులం అయిపోతాం. ఇటువంటి టైంలో పాము వంటి యుక్తిగా నువ్వు జీవిస్తే ఇటు సత్యము చెప్పకుండా ఇటు అబద్ధం ఆడకుండా తప్పించుకోడు నేర్చుకో నాయన, నీకు చాలా అవసరం, చాలా అవసరం. అలా బైబిల్ నేర్పింది. నువ్వు ధైర్యంగా ఉంటే, నువ్వు ధైర్యవంతుడు అయితే, ఒకవేళ సత్యాన్ని నేను వదలనంటే, అయితే నేను ప్రశ్నించినప్పుడు ఉన్నట్టు సత్యం చెప్పు. అది మొట్టమొదటి మార్గం, రాజమార్గం అది. ఒకవేళ సత్యం చెప్పడానికి నువ్వు భయపడితే, లేక సత్యం చెప్తే ఏదన్నా ప్రాణాపాయమో ఎవరికైనా నష్టమో కలిగితే కనుక రెండో మార్గం ఏంటో తెలుసా? డోంట్ స్పీక్ లై బట్ యూ కెన్ హైడ్ ద ట్రూత్. అంటే అబద్ధం చెప్పకుండా సత్యాన్ని దాచిపెట్టడం. అబద్ధం చెప్పకుండా సత్యాన్ని దాచిపెట్టడం ఎలాగండి? అదే యుక్తి. అంటే ఒక ఎగ్జాంపుల్, బైబిల్ లేదు ఇది, ఎగ్జాంపుల్ చెప్తా. మోషే పుట్టినప్పుడు ఫరో రాజు ఏం చేశాడండి? చిన్నపిల్లలందరినీ చంపేయమన్నాడు. మోషేని తీసుకుని మోషే తల్లి మోషేని ఏం చేసింది? జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలేసింది. దానికి జమ్ము పెట్టికి నైల్ నది లోపలికి పంపించి వదిలేసింది. అక్కడ కాపలాగా ఎవరున్నారు? వాళ్ళ అక్క అయినటువంటి మిరియాము ఉంది. అది నైల్ నది ఏదో వరదలా పొరలట్లేదు, జస్ట్ అలా ఫ్లోట్ అవుతుంది. కొంచెం లోపల ఆ జమ్ము పెట్టి అలా నెమ్మదిగా వెళ్తుంది. ఇప్పుడు దానికి పక్క నుంచి ఒడ్డు మీద నుండి ఎవరు చూస్తున్నారు? మిరియాం చూస్తుంది. ఇప్పుడు అక్కడ ఐగుప్తు సైనికులు ఒక సైనికుడు వచ్చి, పిల్ల ఏంటది అక్కడ పెట్టి, ఏంటి అందులో ఏముంది అని అనుకో. ఇప్పుడు మిరియాము సత్యం చెప్తే ఏమైంది? సత్యం చెప్తే చంపేస్తారు వెంటనే తమ్ముడిని. అబద్ధం చెప్తే దేవునికి విరోధం. ఇప్పుడు సత్యము చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఒకటి చెప్పండి, అందులో ఏముందో తెలియదండి అంటే అది అబద్ధమే. తెలీదా? తను ఎదురుకుండానే తలిపెట్టింది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం యుక్తిగా ముందు ప్రార్థన చేసుకోవాలి మనసులో. ప్రభువా జ్ఞానమువి ప్రభువా, ఆలోచనవి ప్రభువా అని ఫ్యూ సెకండ్స్ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలోచన ఇస్తాడు. అందులో ఏముందో చూడమంటారండి? అందులో ఏముందో చూడమంటారండి? ఈ పిల్ల చిన్నపిల్ల నదిలో ఈదుకుంటూ వెళ్ళి చూడమంటారండి అంటే నువ్వేమి తేలా అంటాడే తప్ప చూడమండం. వెళ్ళి చూడమంటారండి అంటే అబద్ధమా సత్యమా? అబద్ధము కాదు, సత్యము కాదే. కొన్ని సందర్భాల్లో ప్రభువా అబద్ధం ఆడటే నీకు ఇష్టం లేదు కనుక, సత్యం చెప్తే ప్రాణాలు పోతాయి కనుక నేను ఎలా ప్రవర్తించాలో నాకు బోధించు ప్రభువా. జ్ఞానమువి ప్రభువా. అబద్ధాలు అనేది నీకు ఇష్టం లేనిది కదా. అబద్ధపు జీవితం నాలోంచి తొలగించు. కొన్నిసార్లు మా బాస్తో అబద్ధాలు ఆడవలసి వస్తుంది ప్రభువా. అట్టి అబద్ధాలు ఆడకుండా ఆ ప్రశ్నను అడగకుండా చెయ్యి. ఒకవేళ ప్రశ్న అడిగితే ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ లై హెల్ప్ మీ టు హైడ్ ద ట్రూత్. అబద్ధం చెప్పే కన్నా సత్యాన్ని జాగ్రత్తగా దాయడానికి నీ యుక్తిని ఇవ్వు ప్రభువా అని దేవుడిని అడిగా. అదే పాము వంటి యుక్తి. పౌలు భక్తుడి జీవితంలో ఈ రెండాటిని అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు పౌలు భక్తుని జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు కాదు, అతడు పౌలు అయిపోయిన తర్వాత, పౌలు అయిపోయిన తర్వాత పావురు లాంటి మనసాక్షి కలిగిన వాడు అయిపోయాడు. అప్పటి వరకు ఎదటవాడిని కొట్టేవాడు, చంపేవాడు. పౌలు అయిన తర్వాత ఒక్కడిని కొట్టినట్టు ఎక్కడైనా ఉందండి? ఒక్కడిని కొట్టలేదు, ఒక్కడిని చంపలేదు, ఒక్కడిని దూషించలేదు. అందుకనే పౌలు గారిలో పావురు వంటి స్వభావానికి ఆయనే సాక్ష్యం చెప్పాడు. చదవండి అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకునిచుంటినని చెప్పాను. చాలు. పౌలు గారు తన సాక్ష్యం తను చెప్తున్నాడు. రక్షింపబడినది మొదలుకొని ఇప్పుడు వరకు మంచి మనస్సాక్షి గలవాడనై మీ ముందు నేను నడుచుకున్నాను. తన పావురు వంటి స్వభావాన్ని చెప్పాడు. నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, ఒక్కరికి హాని చేయలేదు. తిట్లు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు, కానీ ఒక్కరిని కొట్టలేదు, ఒక్కరిని తిట్టలేదు. ఇది పౌలు గారిలో ఉన్న పావురు వంటి స్వభావం. అట్ ద సేమ్ టైం అదే పౌలు గారిలో
బ్రహ్మాండమైన త్రాసుపాము లాంటి స్వభావం కూడా ఉంది. బ్రహ్మాండమైన త్రాసుపాము లాంటి స్వభావం అంటే ఏంటి? పాము అంటే యుక్తి, వివేకము. పాముల వలె వివేకులై ఉండడి. వివేకము అంటే ఏంటి? ఆ యుక్తి పాము దేనికి ఉపయోగిస్తుంది? తప్పించుకోవడానికి చాలా చక్కగా. పౌలు ఎక్కడ తన కులాన్ని ఉపయోగించుకోవాలి అక్కడ కులాన్ని ఉపయోగించుకునేవాడు, ఎక్కడ తన నేషనాలిటీని ఉపయోగించుకోవాలి అక్కడ నేషనాలిటీని ఉపయోగించుకునేవాడు. పౌలు గారి నేషనాలిటీ ఏంటి? రోమన్ సిటిజన్షిప్. ఆ రోజుల్లో రోమన్ సిటిజన్షిప్ అంటే అందరికీ దడ. ఎక్కడ తన రోమన్ సిటిజన్షిప్ ఉపయోగించుకోవాలి అక్కడ ఉపయోగించేవాడు, ఎక్కడ తన పరిశైల తెగ ఉపయోగించుకోవాలి అక్కడ పరిశైల తెగ ఉపయోగించుకునేవాడు. మన భాషలో మాట్లాడుకోవాలంటే నీ ఊరు ఎక్కడ ఉపయోగించాలి అక్కడ ఉపయోగించుకో. నువ్వు పలానా ఊరు వెళ్ళి ఎక్కడన్నా రాజమండ్రి వాళ్ళు అంటే అభిమానం చూపిస్తాను కానీ నేను రాజమండ్రి అండి అని చెప్పు, వాళ్ళ అభిమానం పొంది. కానీ ఇంకో చోట ఎక్కడైనా క్రిస్టియన్స్ అంటే అభిమానం, నేను క్రైస్తవుడు అండి అని చెప్పు, తప్పులేదు. పౌలు గారు ఏమన్నారు తెలుసా? యూదులకు యూదుడుగాను యోధవేతరులకు యోధవేతరులు, ధర్మశాస్త్రం పాటించు వారికి పాటించువానిగాను పాటించని వారికి పాటించని వారిగాను ఏమైతేనో కొందరినైనా క్రీస్తులో నడిపించడానికి అందరిలో అందరి వాడినైతిని. దేవునికి స్తోత్రం. అబద్ధం ఆడకుండా నిజాన్ని కూడా చెప్పకుండా ఆయా ప్రజలను గెలుచుకుంటూ పౌలు గారు చాలా యుక్తిగా పరిచర్య చేశాడు. నా జీవితంలో ప్రియులారా గమనించండి, పాత నిబంధన గ్రంథంలో ఏకంగా దేవుడే యుక్తిని ఉపయోగించాడండి. యెహోవా దేవుడే, రోషము గల యెహోవా దేవుడే, నాయనా నీకు కొంత యుక్తి కావాలి ఈ లోకంలో బ్రతకాలంటే అని చాలా యుక్తిని నేర్పాడు. ఏంటి ఆ యుక్తిని నేర్పాడంటే, ఒకానొక సమయంలో గొప్ప దైవ సేవకుడైనటువంటి సమూయేలు ఎవడి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తే వాడిని రాజుని చేయగలిగే కెపాసిటీ ఉన్న సమూయేలు ఇంట్లో కూర్చుని దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసు మనకి. ఆ యొక్క సమూయేల్ని ఇన్సల్ట్ చేసింది ఎవరు? రాజైన సౌలు. అసలు ఈ సౌలు అనేవాడు ఎవరు? ఒక గాడిదలు కాపరి. గాడిదలు కాసుకునే వాడిని పిలిచి సమూయేలు చెయ్యేసి అభిషేకించి నూనె పోస్తే ఇశ్రాయేలు మహా గొప్ప రాజు అయిపోయాడు. అందరికన్నా బలహీన గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రం చెందినవాడైనా రాజుని చేశాడు. దేవుడు సౌలుని రాజుని చేయడానికి ఎవరిని ఉపయోగించుకున్నాడు? సమూయేలుని. అటువంటి సమూయేలు పట్ల ఎంతో గౌరవ మర్యాదలు ఉండవలసిన సౌలు సమూయేలుని చాలా తృణీకరించాడు. ఇంటి దగ్గర ఏడుస్తూ ఉంటే దేవుడైన యెహోవా సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు లెగో, ఆడు కింగే కానీ నువ్వు కింగ్ మేకరు. అంటే ఆడు రాజు మాత్రమే, నువ్వు రాజును తయారు చేసేవాడు అయ్యా. ఆడి తల తన్నేవాడు నేను చూపిస్తాను, పా లెగో. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? ముందు తైలం తీసుకో, అభిషేక తైలం తీసుకో, బెత్లెహేం పద. అక్కడ యెషయి అని ఒకడు ఉన్నాడు, అతని కుమారులో ఒక కుమారుణ్ణి సౌలు ప్లేస్లో రాజుగా నువ్వు పట్టాభిషేకం చేయడానికి వెళ్ళన్నాడు. నేను ఇప్పుడు తైలపు బుట్టు తీసుకుని బెత్లెహేం వెళ్ళానంటే ఖచ్చితంగా రాజు నన్ను పిలిచి అడుగుతాడు. అప్పుడు నేను రాజుకి ఏం చెప్పాలి? ఇప్పుడు నీ ప్లేస్లో దావీదుని పట్టాభిషేకం చేశాను అంటే నన్ను ఊరుకుంటాడా? చంపేస్తాడు. మామూలుగా వెళ్ళి వచ్చాను అంటే అబద్ధమా సత్యమా? అబద్ధం. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? వెంటనే ఓ పని చేయి, బెత్లెహేం వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టి నాకు ఒక బలి అర్పించు. ఇప్పుడు రాజు అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు అంటాడు. ఎందుకు వెళ్ళావు? బెత్లెహేం అని చెప్పు. ఎందుకు వెళ్ళావు? బలి అర్పించడానికి వెళ్ళాను. సత్యమా అసత్యమా? సత్యమే. అంటే అసలైన సత్యాన్ని దాచేసి ఇంకొక సత్యాన్ని చెప్పాడు. ఈ అడ్వైజ్ ఇచ్చింది ఎవరు? స్వయంగా దేవుడైన యెహోవా. నువ్వు అసలైన ఏ సత్యం చెప్తే నీ ప్రాణం పోద్దో ఆ సత్యాన్ని చెప్పొద్దు నాయన. అలాగని చెప్పి నువ్వు అబద్ధికుడిగా ఉండడం నాకు ఇష్టం లేదు. అక్కడికి వెళ్ళి నువ్వు 2 పనులతో వెళ్ళావు, అందులో ఒక పని చెప్పు, ఇంకో పని చెప్పొద్దు. చూసారా? నా జీవితంలో ప్రభు నడుదాం. ప్రభువా, నాకు కూడా అటువంటి ఛాలెంజెస్ చాలా వస్తున్నాయి. నేను వర్క్ చేస్తున్న ఆఫీస్లో నాకు అటువంటి ఛాలెంజెస్ వస్తున్నాయి. నా బిజినెస్లో అటువంటి ఛాలెంజెస్ వస్తున్నాయి. నేను సత్యం చెప్పకుండా అబద్ధం కూడా పలకకుండా నా బిజినెస్ నేను కొనసాగాలో నాకు బోధించు ప్రభువా. నా ఎగ్జిస్టెన్స్ని, నా యొక్క సర్వైవల్ని ఎలా చేసుకోవాలో నాకు బోధించు ప్రభువా అని మనం దేవుడిని అడగాలి. ఎప్పుడంటే నువ్వు అబద్ధం ఆడకూడదు, నేను నీతిగా బ్రతకాలా, సత్యంలో జీవించాలి
అనే ప్యాషన్ కనుక నీలో ఉంటే, ప్రతి దాంట్లో అబద్ధము ఆడకుండా, సత్యము చెప్పకుండా, బైబిల్లో దేవుడు తన నీతిని కాపాడుకుంటూ అన్యాయం పొందిన వారికి న్యాయం చేస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగని చెప్పి బైబిల్ ఎక్కడన్నా చూడండి, అబద్ధం చెప్పమని మాత్రం దేవుడు ఎక్కడ చెప్పలేదు. అబద్ధం చెప్పమని మాత్రం దేవుడు చెప్పలేదు. కానీ అబద్ధం చెప్పిన వారు కొంతమంది దేవుని కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు కొన్నిసార్లు అబద్ధం ఆడిన వారిని కూడా దేవుడు దీవించాడు. అందులో ఒక ఉదాహరణ ఏంటి తెలుసా? బైబిల్లో అబద్ధం ఆడిన వారిని చంపేసిన సందర్భాలు ఉన్నాయి, అబద్ధం ఆడిన వారిని దీవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక మనం అక్కడ ఓన్లీ అబద్ధమే చూడకూడదు, సందర్భాన్ని కూడా చూడాలి. ఉదాహరణకి మోషే పుట్టినప్పుడు దుర్మార్గుడైన ఫరో ఏం చేశాడంటే, చిన్నపిల్లలందరినీ చంపేమన్న అని ఆజ్ఞ ఇవ్వక ముందు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు తెలుసా? మంత్రసానులకి మీటింగ్ ఇట్టాడు. మంత్రసానులు అంటే ఎవరు? మిడ్ వైఫ్స్ అంటారు. అంటే ఎవరు? డెలివరీ చేసేవారు. ఇంటింటికి వచ్చి, ఆ రోజుల్లో వాళ్ళే గైనకాలజిస్టులు, ఇంటింటికి వచ్చి చక్కగా డెలివరీ చేసే మంత్రసానులు. ఈ మంత్రసానులు పిలిచి ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ఇశ్రాయేలు స్త్రీలు డెలివరీ చేసే టైంలో మగవాడు కనుక పుడితే వాడు తల పట్టుకుని ఇలా బయటికి తీసేటప్పుడు ఈ 2 ఏళ్ళు తడి పీక నొక్కేయండి అన్నాడు. మీరు తీస్తూ ఉంటుండగానే వాడి పీకనొక చంపేయండి, అయ్యయ్యో బిడ్డ చచ్చిపోయాడండి అని ఇచ్చేయండి. అదే కనుక అమ్మాయి పుడితే చాలా చక్కగా డెలివరీ చేసేయండి. ఆ మంత్రస్థానులు ఐగుప్తీయులైనా దేవునికి భయపడి ఆ కార్యము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి అన్నమాట. నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచనం ఏముందమ్మా? అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంత్రసాని ఇంకనూ వారి యొద్దకు వెళ్ళక ముందే వారు డెలివరీ చేసేస్తున్నారు. ఎందుకంటే క్లియర్గా రాజుకు తెలిసిపోయింది. ఏంటి ఇశ్రాయేల్లో ఇంకా మగపిల్లలు వచ్చేస్తున్నారు, నేను చెప్పేశాను కదా అప్పుడే అని వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టాడు. ఏమ్మా ఏంటంటే, అయ్యారండి మేము వెళ్ళి డెలివరీ చేసే లోపలనే ఈ ఇశ్రాయేలు స్త్రీలు బాగా కూలి పని చేసిన బలవంతులు కాబట్టి వాళ్ళ డెలివరీ చాలా ఈజీగా అయిపోతుంది. మన ఐగుప్తీలు బాగా రిలాక్స్ అయిపోయి సుఖపడిపోతున్నాం కాబట్టి మన వాళ్ళకి డెలివరీ పెయిన్స్ కూడా కష్టం. వాళ్ళు చాలా కష్టపడిన వారేమో మేము వెళ్ళే లోపలనే డెలివరీ అయిపోతుంటే మరి వాళ్ళ చేతిలోంచి లాక్కుని చంపితే మమ్మల్ని చంపేస్తారు. అందుకనే మేమేం చేయలేదండి. అబద్ధమా సత్యమా? పక్కా అబద్ధం అది. కానీ దేవుడు వారిని ఏం చేశాడు? దీవించాడు. ఎందుకంటే అబద్ధం ఆడింది ఎందుకు? ఒక మర్డర్ చేయకుండా అబద్ధం ఆడారు. ఏంటంటే మర్డర్ చేయకుండా వారు అబద్ధం ఆడారు. ఇంకా అదే అలాగే రాహాబ్ అనే వేశ్యని కూడా తీసుకోండి. ఇశ్రాయేలుల యొక్క స్పైస్ వేగులో వారిని ఏం చేసింది? లోపల దాచింది. ఏరి నీ దగ్గరికి వచ్చారు కదా, వచ్చారు అన్నది సత్యమే. కానీ ఇదిగో ఇలాగెళ్ళారు, మీరు ఇప్పుడు వెంటనే పరిగెడితే వాళ్ళు మీరు రీచ్ అవుతారంటే ఇంకంతే పరిగాదు. ఇంకా ఈమె మాత్రం చాలా చక్కగా దాచింది. అబద్ధం ఆడిందా సత్యం చెప్పిందా? పక్కా అబద్ధం ఆడింది. పక్కా అబద్ధం ఆడినందుకు దేవుడు ఏం చేశాడు? ఆమెని శిక్షించాడా? కాదు. హెబ్రీలకు రాసిన గ్రంథకర్త 11వ అధ్యాయంలో విశ్వాస యోధుల లిస్టులు ఎక్కేసింది ఆమె. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం తీయండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. యెరికో పట్టణాన్ని నాశనము చేసిన దేవుడు రాహాబుని రక్షించాడు, దీవించాడు. ఇవి చాలా రేర్ సందర్భాలు. దేవుని యొక్క పని విషయంలో కొంతమంది మనుషులు కాపాడడానికి ఉపయోగించిన అబద్ధాన్ని దేవుడు కరుణించాడు, క్షమించాడు. కానీ అదే బైబిల్లో అబద్ధం ఆడిన అననీయ సఫీరాలను ఏం చేశాడంటే దేవుడు చంపేశాడు. దేవుడికి అబద్ధం ఏమాత్రం ఇష్టం లేదు. ఆ దుర్మార్గుల నుంచి కాపాడడానికి వారు చేసిన అబద్ధాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించలేదు. అబద్ధం ఆడితే దేవుడు ఏమన్నాడు తెలుసా? అబద్ధానికి జనుగుడు ఎవరట? శాటన్ అని యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో దేవుడు చెప్తున్నాడు.
అందుకు యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం, లెట్ యువర్ ఎస్ బి ఎస్. అవునంటే అవును, కాదంటే కాదు. అంతకన్నా ఎక్కువ ఏదొచ్చినది ఎక్కడి నుంచి వచ్చింది? దుష్టుని నుండి వచ్చిన మాటే తప్ప ఎక్స్ట్రా మాట అని మత్తయి సువార్త 5:37 చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇదే. 3 అయితే సత్యం చెప్పు, లేదంటే సత్యాన్ని దాచి అబద్ధం చెప్పకుండా సత్యాన్ని దాచిపెట్టు యుక్తిగా. ఫైనల్గా 3వది ప్రభు ఉపయోగించిన పద్ధతి. నిన్ను సత్యం చెప్పమని ప్రశ్నించిన వారికి ప్రభు ఉపయోగించిన పద్ధతి ఏంటో తెలుసా? ఆన్సరింగ్ ఏ క్వశ్చన్ విత్ ఏ క్వశ్చన్. ఆన్సరింగ్ ద క్వశ్చన్ విత్ ఏ క్వశ్చన్ అంటే ప్రశ్నకు ప్రశ్నతో జవాబు ఇచ్చుట. అది లాస్ట్ 3వ పద్ధతి. అంటే ఏంటండి ప్రశ్నకు ప్రశ్నతో జవాబు ఇచ్చుట అంటే, యేసు ప్రభు దగ్గరికి ఒకళ్ళు వచ్చి, ఒకళ్ళు కాదు, ఈ పరిసయ్యులు వీళ్ళందరూ వచ్చి, నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు ఈ మిరాకిల్స్, ఈ హీలింగ్స్, ఈ సువార్త అంటే ఇక్కడ 2 అధికారాలు. 1 పరలోక సంబంధమైనది, 2 భూ సంబంధమైనది. యేసు ప్రభు పరలోక సంబంధమైన శక్తితో నేను దైవ కుమారుని కనుక చేస్తున్నానంటే రాళ్ళతో కొట్టి చంపేస్తారు, అది దేవదోషణ కదా. నేను ఇది భూ సంబంధమైన శక్తితో చేస్తున్నానంటే అది అబద్ధం అవుతుంది. ఇప్పుడు ఏది చెప్పినా తంటాయి ఇప్పుడు యేసు ప్రభుకి. అందుకని యేసు ప్రభు ఆ క్వశ్చన్ని దేంతో ఆన్సర్ చేశాడు తెలుసా? నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు నన్ను ఒక ప్రశ్న వేశారు కదా, నేను ఒక ప్రశ్న వేస్తున్నా. మీకు ముందు మీరందరూ విశ్వసించే గొప్ప వ్యక్తి బాప్తీసమిచ్చు యోహాను. బాప్తీసమిచ్చు యోహాను ఇచ్చిన బాప్తీసం ఏ శక్తితో ఇచ్చాడు? పర సంబంధమైనదా, భూ సంబంధమైనదా? యేసు ప్రభుకి తక్కువ మంది ఫ్యాన్స్ కానీ బాప్తీసమిచ్చు యోహానికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. యేసు ప్రభు ఇచ్చిన క్వశ్చన్కి దడెక్కిపోయారు. ఎందుకు దడెక్కిపోయారు? అతను ఇచ్చిందా పర సంబంధమైనదండి అన్నాడు అనుకో, వెంటనే వీళ్ళు ఎవరికి శత్రువులు అవుతారు? హేరోదు వచ్చి వీళ్ళని చంపేస్తారు. ఎరా నేను చంపినోడిని మీరు పర సంబంధమైన వాడు అంటారా అని హేరోదుతో దెబ్బలు తింటాడు. అబ్బే లోకానుసారమైంది అన్నారు అనుకో, అక్కడ ఉన్న ప్రజలే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. యేసు ప్రభుని ఎంత బాగా ఇరికిచ్చారని సంతోషించారో యేసు ప్రభు ఇంకా బాగా ఇరికిచ్చాడు అన్న. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఒకే మాట అన్నారు, మాకు తెలియదు అన్నారు. అబద్ధమా సత్యమా? అబద్ధం. మరి అప్పుడు యేసు ప్రభు మీకు తెలీదా? అయితే నాకు తెలియదు అన్నాడా యేసయ్య? అలాగే ఉంటే యేసు ప్రభు కూడా అబద్ధికుడు అవ్వేవాడు. యేసు ప్రభు అన్నాడు, మీరు చెప్పనప్పుడు నేను మీకు చెప్పను అన్నాడు. అంతే, అయిపోయింది. మీకు తెలియదు కాదు, తెలుసు, చెప్పడానికి భయపడి అబద్ధం ఆడుతున్నారు. మీరు చెప్పనప్పుడు నా ప్రశ్న మీరు చెప్పినప్పుడు మీ ప్రశ్న నేను చెప్పను. అది 3rd పద్ధతి. కాబట్టి 3 పద్ధతులు మనం చూసాం. సందర్భం సహకరిస్తే, ధైర్యం ఉంటే సత్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పు, లేదంటే అబద్ధం ఆడకుండా సత్యాన్ని యుక్తిగా దాచి చెప్పు. ఫైనల్గా క్వశ్చన్తోనే ఆన్సర్ చేసి ఎదట వాడిని నోరు మూయించడానికి ప్రయత్నం చేయి. ఇదంతా కూడా మనకు నేర్పేది ఎవరో? పరిశుద్ధాత్ముడు. సత్యం చెప్పడానికి మనకి ధైర్యాన్ని దేవుడిచ్చులాగున, సత్యం చెప్పకుండా ఉండవలసిన పరిస్థితుల్లో దేవుడు యుక్తినిచ్చులాగున, పావురు వంటి నిష్కపటమును పాము వంటి యుక్తితో పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను నడిపించి యేసయ్య బాటలో నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాగణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ శ్రేష్టమైన వాక్యాన్ని ఈరోజు మాకు ఇచ్చారు, నీకు స్తోత్రాలు. నీతిగా బ్రతకాలని ఆశ అయితే ఉంది, సత్యములోనే నిలవాలని కోరిక అయితే ఉన్నది. కానీ మా పరిస్థితులు, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు సహకరించట్లేదు నాయన. అటువంటి సందర్భంలో ధైర్యంగా సత్యం చెప్పడానికి విశ్వాసము దయచేయండి తండ్రి. ఒకవేళ సత్యం చెప్తే తండ్రి చాలా ప్రమాదాలు జరిగే పరిస్థితి వచ్చినప్పుడు సత్యం చెప్పకపోయినా తండ్రి యుక్తిగా తండ్రి అబద్ధం ఆడకుండా సత్యాన్ని దాయగలిగే జ్ఞానాన్ని దయచేయండి. సమయానుసారమైనటువంటి నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి అయ్యా. పాము వంటి యుక్తి, పావురు వంటి నిష్కపటంతో మేము నడవాలి తప్ప అబద్ధాలు ఆడేస్తూ నేను యుక్తిగా ప్రవర్తిస్తున్నాననే అజ్ఞానంలోంచి మమ్మల్ని బయటికి తీసుకురండి ప్రభువా. అబద్ధానికి దూరంగా ఉండటానికి మాకు శక్తిని, విశ్వాసాన్ని, నీ కృపను దయచేయండి తండ్రి. ధ్యానించిన వాక్యం మా అందరికీ రక్షణకరంగా, దీవెనకరంగా ఫలింప చేయమని కృపగల దేవుడని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.